శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం తులారాశి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క ఆగస్టు 17, 18, 19, 20 తేదీల్లో జరిగే కొన్ని అద్భుతమైన విషయాల గురించి, వీరు తీసుకోవాల్సిన ప్రత్యేకమైనటువంటి కొన్ని నిర్ణయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రధానంగా తెలుసుకుందాం. అలాగే ఒక చెట్టు దగ్గర ప్రత్యేకంగా వారికి కొన్ని కోట్ల ధనం లభించబోతుంది. అలాగే జీవితాన్ని శాశ్వతంగా మార్చే సంఘటన మరింత శుభవంతులుగా మార్చబోతుంది. ఈ 4 రోజుల్లో అసాధారణమైన మార్పులు తీసుకువచ్చే రోజులుగా చెప్పవచ్చు. వీరు దీంతో పాటు కొన్ని కొన్ని వినబోయే శుభవార్తలు కూడా ఉన్నాయి. అసలవేమిటి? వీరికి ప్రత్యేకంగా కలిసి రావడానికి వీరు చేయాల్సిన ముఖ్యమైనటువంటి పనులేమిటనే విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలోకి తెలుసుకుందాము. మరి ముఖ్యంగా తులారాశి వారు గత కొంతకాలంగా ధన విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నారు. వారికి అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఇబ్బందులు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో ప్రధానంగా తెలుసుకుందాం. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే తులారాశి కిందకు వస్తారు. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశిగా ఉంటుంది. ఈ యొక్క 7వ రాశి అయినటువంటి తులారాశి వారు ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక వీరు ఎప్పుడూ కూడా వీరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఎల్లప్పుడూ న్యాయం, సమతుల్యత, శాంతితో జీవించే వ్యక్తిత్వం కలిగిన వారు. వీరు ఏ పని చేసినా అందులో అందం, ఆకర్షణ, సమతుల్యత ఉండాలని కోరుకుంటారు. వీరి మనసులో ఎప్పుడూ సమతుల్యత, బరువు తూకం నడుస్తూనే ఉంటుంది. ఏది మంచిది, ఏది తప్పు, ఏది ఒప్పు అని వీరెప్పుడూ కూడా మనసులో ఆత్మ పరిశీలన చేసుకుంటూనే ఉంటారు. ఈ చేసుకునేటువంటి ఆత్మ పరిశీలన చూసిన వారు కొంతమంది వీరిని ఒక జడ్జి లాగా అంటే ఒక న్యాయ చెప్పే వ్యక్తిలాగా వీరిని ఎప్పుడూ కూడా పోలుస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వీరికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ నైపుణ్యం. మాట్లాడే తీరు మనసును ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే వీరేదైతే మాట్లాడుతూ ఉంటారో వారి మాట తీరనేది ఇతరుల మనసును వెంటనే ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకి సంబంధాలపై దృష్టి ఎక్కువ. ఎవరి మనసును దెబ్బతీయకుండా అందరినీ కలుపుకొని ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందము, కళ, సంగీతం, అలంకారం అంటే విపరీతమైన ఇష్టం ఈ యొక్క తులారాశి వారికి. అలాగే వీరికి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల తీర్మానం ఆలస్యం అవుతుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి వీరు చెప్పే న్యాయం కోసం కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. అందులో వీరు మనసులో పడే ఒక తర్జన భర్జన వల్ల, అలాగే వీరు తీసుకునే నిదానంగా, ఆలస్యంగా తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల వీరికి ఏది చేసినా కూడా అందులో ఆలస్యం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితని చెప్పుకోవచ్చు. అలాగే ఒకేసారి 2 వైపులా ఉండడం వల్ల వీరికి సంకోచం కూడా పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పట్టించుకోవడం వల్ల తమ సొంత స్వరాన్ని కోల్పోతూ ఉన్నారు ఈ యొక్క తులారాశి వారు. అలాగే వీరికి సంబంధాల్లో తులారాశి వారు ఎల్లప్పుడూ పార్ట్నర్‌షిప్‌లో హార్మనీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. భార్య లేదా భర్త, ఫ్రెండు, బిజినెస్ పార్ట్నర్ ఎవరికైనా సమతుల్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తమతో ఉన్న వారిని ఎప్పుడూ హ్యాపీగా ఉంచడానికి ఎప్పుడూ కూడా వీరు కృషి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక వీరు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ధన సమస్యల గురించి ఒకసారి పూర్తిగా మొత్తం వివరంగా తెలుసుకుందాం. ధనపరంగా తులారాశి వారు ఇక్కడే పెద్ద పరీక్షలు వస్తూ ఉంటాయి. తులారాశి వారు కష్టపడి సంపాదించడం కంటే చదువు, సృజనాత్మకత, భాగస్వామ్యం ద్వారా డబ్బు సంపాదించే దారులు ఎక్కువగా వెతుకుతూ ఉండే మనస్తత్వం కలిగిన వారు. కొన్నిసార్లు అందము మరియు లగ్జరీ, ప్రెస్టేజ్ మీద వీరు ఎక్కువగా ధనం అనేది వృధా చేస్తూ ఉంటారు. అంటే వీరు ఎంతైతే ధనం అనేది వస్తూ ఉంటుందో, ఆ ధనానికి వీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఆ ఖర్చులు ఏవైతే చేస్తూ ఉంటారో వీరు ఎక్కువగా హంగు ఆర్భాటాల కోసం, లగ్జరీ కోసం ఖర్చు చేసే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీరికి
ధనం ఎప్పుడు నిలుస్తుందంటే, సమతుల్యతను కాపాడుతూ పెట్టుబడులు పెట్టినప్పుడు మాత్రమే మనకు తులారాశి వారికి ప్రధానంగా ధనపరమైన సమస్యలు తగ్గుతాయి. తులారాశి వారు ఎదుర్కొనే ధనపరమైన సమస్యలు ఖర్చు నియంత్రణ లేకపోవడం, హృదయం కోరిన వెంటనే దాన్ని కొనేస్తూ ఉంటారు. వీరు ఉదాహరణకు ఏదైనా ఒక యాంటిక్ వస్తువును చూశారు. ఆ చూసిన ఒక యాంటిక్ వస్తువనేది వీరి మనసులో ఖచ్చితంగా మెదులులాడుతూ ఉంటుంది. అది ఆ వస్తువు వీళ్ళ దగ్గరికి వచ్చేంత వరకు కూడా దాని గురించి నానా విధాలైనటువంటి శత విధాల ప్రయత్నం చేస్తారు. దాన్ని దక్కించుకోవడం అనేది వీరి ప్రధానమైనటువంటి లక్ష్యం. అంటే హృదయాన్ని వీరు ఆపుకోలేరు. అవసరమైతే ఎక్కడైనా అప్పు తెచ్చి మరీ ఖర్చు పెట్టేంత ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు తులారాశి వారు. అలా ఖర్చులపై నియంత్రణ అనేది వీరికి కోల్పోయారని చెప్పుకోవచ్చు. అలాగే భాగస్వామ్యులతో కొన్ని సమస్యలు. జాయింట్ బిజినెస్, జాయింట్ ఫైనాన్స్ ఎప్పుడూ తగాదాలు వస్తూ ఉంటాయి వీరికి. తీర్మానాల్లో ఆలస్యం వల్ల కూడా కొన్ని ధనపరమైన నష్టాలు. ఒక అవకాశం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆర్థిక పరంగా వెనకపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఒక ఉద్యోగ అవకాశమే వచ్చింది అనుకోండి. దాంట్లో వారు నిదానంగా ఆలోచించి ఇది మన కరెక్టా? కాదా? కరెక్టా? కాదా? కరెక్టా? కాదా? అని ఎప్పుడు ఆలోచించుతూనే ఉంటారు. దానివల్ల కూడా ప్రధానంగా తులారాశి వారు వెనకబడిపోవడానికి ఒక కారణమని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే వైభవం పట్ల ఆసక్తి. అంటే వీరికి బ్రాండెడ్ వస్తువులు, ఆకర్షణీయమైన వస్తువుల మీద డబ్బు ఎక్కువగా వెచ్చిస్తూ ఉన్నారు. అంటే వీరికొచ్చే ధనాన్నంతా కూడా ఏదో నార్మల్‌గా షాపులోకి వెళ్లి 4 ఏదో కొనుక్కొచ్చుకొని కొన్ని రోజులు వాడుకొని పక్కకు పడేస్తాం అని చాలామంది కొన్ని కొనుక్కొని అట్లాంటివి ఎక్కువ రోజులు గూడా వాడేటువంటి పరిస్థితులు కొన్నున్నాయి. కానీ వీరేంటంటే ఒక బ్రాండ్‌ని చూస్తారు. ఒక బ్రాండెడే కావాలి. నాకు ఈ ప్రతిష్టాత్మకమైన వస్తువే కావాలి అనేటువంటి ఒక ఆలోచన వీరికెప్పుడు ఉండడం వల్ల వీరికి ధనం కూడా పూర్తిగా ఖర్చనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే తులారాశి వారికి కొన్ని ముఖ్యమైన సూచనలేంటంటే, డబ్బు విషయంలో ఆలోచనాత్మక ఆలోచనాత్మకత మరియు వేగం 2 కూడా అవసరం. జాయింట్ బిజినెస్‌లో న్యాయం పాటిస్తే ఎక్కువ డబ్బు నిలుస్తుంది. అలాగే ఆలస్యం తగ్గించాలి. త్వరిత నిర్ణయాలు తీసుకోవాలి. లగ్జరీ మీద ఖర్చు చేస్తే దీర్ఘకాలిక సంపద మీద ఖచ్చితంగా మీరు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గానీ, దీర్ఘకాలికంగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి లగ్జరీ వస్తువుల మీద మీరు అసలు ఎక్కువగా ఖర్చనేది చెయ్యకూడదు. అలా చేశారంటే ఖచ్చితంగా సమస్యే. కాబట్టి తులారాశి వారిది లోతైన మనస్తత్వం. వారి జీవితం సమతుల్య పుస్తకం లాంటిది. ప్రతి పేజీలోనూ న్యాయం, అన్యాయం, అందం, అందం, కురూపం, హార్మనీ, విభేదం అన్న తేడాలను సవరించడమే వీరి లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరు ఆర్థికంగా కాస్త సమస్యలను ఎదుర్కొంటున్నా వారి వారి మైండ్‌సెట్ మరియు సృజనాత్మకత వీరిని చివరికి విజయవంతులుగానే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఈ విధంగా తులారాశి వారు ప్రధానంగా పెట్టకూడని వాటి మీద చేయడం వలన వీరికి ఖర్చులనేవి చాలా అధికంగా మారిపోతూ ఉన్నాయి. ఈ మధ్యన తులారాశి వారికి ప్రత్యేకంగా కలిసి వచ్చే పరిస్థితులు కూడా చాలా తక్కువగా ఉంటున్నటువంటి తరుణంలో వీరు ఏ ఖర్చు చేసినా, ఏం చేసినా కూడా చాలా ఆచితూచి నిదానంగా అడుగులు వేస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక ప్రత్యేకమైన చెట్టు దగ్గర ఊహించని కోట్ల ధనం లభించడం అనే విషయం గురించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే జీవితాన్ని శాశ్వతంగా కొన్ని మార్చే సంఘటనలు కూడా శాశ్వతంగా విజయాన్ని దక్కించే విధంగా కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయనుకున్నాం. అవి ఏ విధంగా అసలు ఆ చెట్టు ఏమిటనే దాని గురించి ఇప్పుడు ప్రధానంగా మనం తెలుసుకుందాం. ఇక చూసుకున్నట్లయితే తులారాశి వారికి ప్రత్యేకమైనటువంటి అదృష్టాన్ని తెచ్చే చెట్టు అశ్వత్థామ చెట్టు. దీన్నే పీపుల్ ట్రీ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు హిందూ శాస్త్రాల ప్రకారం వృక్షరాజుగా పరిగణించడం జరుగుతుంది. ఈ చెట్టనేది చెట్లలోనే రాజు. అంటే ఏ విధంగా అయితే మనకు మనుషులందరి మీద మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాజు, ముఖ్యమంత్రి అలా ఉంటారో, అలాగే సింహం మనకి జంతువుల్లో కూడా సింహమే ఒక రకమైన రాజు అని చెప్పుకుంటూ ఉంటాము. ఇది చెట్లన్నిటి వల్ల కూడా ఒక ముఖ్యమైనటువంటి రాజుగా చాలామంది పిలవడం జరుగుతుంది.
ఆగస్టు 7 నుండి 20 మధ్య ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం లేదా దీపం వెలిగించడం వల్ల ఆద్ మీలో ఆధ్యాత్మిక శక్తి మేలుకొని ఆలోచన అనే ఒక ఖజానా తలుపు తెరుస్తుంది. ఇక్కడ కోట్ల ధనం అంటే కేవలం బంగారం, వెండి మాత్రమే కాదు. కొత్త వ్యాపారం మొదలుపెట్టే ఐడియా, డబ్బు కొత్తగా తీసుకొచ్చే అవకాశాలు, ఊహించని ఇన్వెస్ట్‌మెంట్ అందులోంచి వచ్చే రిటర్న్స్ లేదా చాలా కాలం తర్వాత ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం. ఇలా అశ్వత్థామ చెట్టు దగ్గర మీకు చేసే కొన్ని ధ్యానం చేయడం వల్ల కావచ్చు. అలాగే సాయంత్రం వేళ దీపం వెలిగించి మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే, ఆ 4 రోజుల్లో మీ జీవితంలో డబ్బుతో కూడినటువంటి శుభవార్త తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే, మీరు ప్రధానంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకరు మనకి ఉచితంగా ఒక 10,00,000 ఇస్తే, ఆ 10,00,000ని సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకో మనం ఖర్చు పెట్టుకుంటాం ఆ డబ్బులు. ఖర్చు పెట్టుకోవడమో, ఏదైనా కొనుక్కోవడంతోనో, ఆ కొనుక్కోవడం గూడా ఖర్చని చెప్పవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. అయితే ఏందంటే, అదొక రకంగా మనం ఎప్పుడూ కూడా వాటిని వృధా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ, మనకు వచ్చే ఒక జాబు, లేదా మనకి పెట్టినటువంటి ఇన్వెస్ట్‌మెంట్‌కి రావాల్సిన రిటర్న్స్, లేదా మనం చేసే ముఖ్యమైన పనుల వల్ల మనకు వచ్చే ఆదాయం అనేది జీవితాంత కాలం కూడా నిలబడి ఉంటుంది. ఇది ఒక 1,00,000 ఖజానాలతో సమానమైనటువంటి ఇది అని చెప్పుకోవచ్చు. ఇది ఏ విధంగా లభిస్తుంది అనే విషయం చూసుకున్నట్లయితే గనక, ఈ ఖజానా అనేది 2 రూపాల్లో తులారాశి వారికి కనిపిస్తుంది. ఒకటి ఆలోచన రూపంలో ఖజానా. కొత్త ఆలోచనలు, వ్యాపారం, ఉద్యోగంలో కొత్త మార్గం లేదా ఊహించని క్రియేటివ్ ఐడియా రూపం. అంటే మీ యొక్క ఆలోచనల వలన, మీ ఆలోచన బుద్ధి, మీకున్నటువంటి జ్ఞానం మారడం వలన, అలాగే వ్యాపారంలో మీరు కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌లు కావచ్చు, లేదా మీకు కొత్త కస్టమర్‌ల వల్ల కావచ్చు, కాస్త అనుకూలం జరుగుతుంది. ఉద్యోగంలో కొత్త మార్గం లేదా ఊహించని క్రియేటివ్ ఐడియా రూపంలో ఇది ఒక ఖజానా రూపంలో రావచ్చు. అలాగే అవకాశాల ఖజానా అని చెప్పుకోవచ్చు. ఎవరో మీ జీవితంలోకి వచ్చి సాయం చేయడం, ఒక ఆర్థిక అవకాశం ఇవ్వడం, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు ప్రత్యేకమైన ఇదొక ఖజానాగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ప్రధానంగా చేయవలసినటువంటి కొన్ని పనులేంటంటే, మీరు ఈ చెప్తాను. ఆగస్టు 17-20 మధ్య కాలంలో తులారాశి వారు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు, కొత్త పనులు చేయడానికి సిద్ధం కావాలి. ఈ ఖజానా ఒకరి వారసత్వ రూపంలో రావచ్చు. మరొకరికి వ్యాపారంలో పెద్ద కాంట్రాక్ట్ రూపంలో రావచ్చు. ఒకరికి ఊహించని ప్రాపర్టీ ల్యాండ్ విషయంలో రూపంలో కూడా వీరికి లాభం అనేది కలగవచ్చు. అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి దీనివల్ల. అది ఏ విధంగా అంటే, ఈ 4 రోజుల్లో తులారాశి వారికి ఒక సంఘటన జరుగుతుంది. అది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. అదేమిటంటే ఒకటి, ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఇది ప్రేమ సంబంధం కావచ్చు, లేదా ఒక బలమైన మిత్రుడు, లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. అంటే ఇది ప్రేమ సంబంధము పూర్తిగా ఒక రూపంలో మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండవది ఉద్యోగం లేదా కెరియర్‌లో పెద్ద మార్పు. ఒక కొత్త ఉద్యోగం లేదా కొత్త స్థానం లేదా ఊహించని ప్రమోషన్. ఈ రూపాలలో కూడా మీకు ఊహించని విధంగా కాస్త జీవితాన్ని మార్చే సంఘటనలనేవి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం లేదా కెరియర్‌లో పెద్ద మార్పులు జరుగుతాయి. విదేశీ అవకాశం. చదువులకైనా, ఉద్యోగాలకైనా విదేశీ అవకాశాలు అనుకోకుండా రావడం అనేదైతే జరుగుతుంది. ఈ మార్పు ఒక్కసారి గాక తులారాశి వారు వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు. ఇది నిజంగా జీవితాన్ని మారిపోయానని మీరు గూడా ఒప్పుకునే ఒక గొప్ప పరిణామంగా మారబోతుంది. ఇలా ప్రధానంగా చెప్పవాలంటే మీకు వచ్చే కొన్ని కొన్ని శుభవార్తలు కూడా ఉన్నాయి. ఆగస్టు 17-21 మధ్య తులారాశి వారు 3 ప్రధాన శుభవార్తలు వింటారు. అవేంటంటే ఆర్థిక శుభవార్త, డబ్బుతో సంబంధం ఉన్న ఒక శుభవార్త. అంటే డబ్బు రావడం, అప్పు తీరడం, లాభం పొందడం.
ఇలాంటి ముఖ్యమైనటువంటి ఆర్థిక శుభవార్త అని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పటినుంచి మీకు రాకుండా ఆగిపోయిన డబ్బు రావడము, అప్పు తీరడము, అలాగే మీరేదైనా ప్రత్యేకమైన లాభం పొందడం అనేది కూడా జరగవచ్చు. రెండవది సంబంధాల్లో శుభవార్త. కుటుంబంలో సంతోషము, పెళ్లి సంబంధం ఖరారు కావడము, లేదా ఒకరి ఆరోగ్యం మెరుగుపడడము, అలాగే వ్యక్తిగత శుభవార్త విషయానికొస్తే ఉద్యోగము, విద్య, ప్రయాణము లేదా కలలో ఉన్న ఒక కలలో ఉన్న ఒక పని సక్సెస్ కావడం. ఇలా ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించి కొన్ని కొన్ని వార్తలు, శుభవార్తలు మీ జీవితానికి సంబంధించిన ప్రధానమైనటువంటి మార్పులు కూడా జరిగేటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మీకు రావాలి అంటే గనుక మీరు ఈ యొక్క తులారాశి వారు చాలా వరకు ఈ యొక్క 4 రోజులు కూడా జాగ్రత్తగా, ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు సాగాలి. అశ్వత్థామ చెట్టు దగ్గర సాయంత్రం వేళ దీపం వెలిగించి ప్రార్థన చేస్తే మీరు కోరుకున్న ఫలితాలు మరింత వేగంగా జరుగుతాయి. ఇది ఏ విధంగా చేయాలి అనేటువంటి ఒక సందేహం మీలో తప్పకుండా ఉంది అని నాకు గట్టి నమ్మకం. అంటే ఇది ఏ విధంగా చేయాలంటే దీని విధానాన్ని మీరు ఏదైనా గానీ చేస్తే ఒక ఉదయం 6 గంటల నుంచి కావ ఉదయం ఒక 7 నుంచి ఉదయం ఒక 7 నుంచి 9 లోపు పాలు, నీళ్ళు, అలాగే ఆవు నెయ్యి దీపం. అంటే మొదట పాలు పోసి, దాని వేరుల దగ్గర మళ్ళీ పాలు పోసి, నీళ్లు పోసి, ఆ తర్వాత పక్కనే ఒక ఆవు నెయ్యితో ఒక దీపం మీరు వెలిగించాలి. ఆ దీపం ఆవు నెయ్యితో వెలిగించాలి. ఇలా చేసి మీరు వీలైతే ఒక 11 ప్రదక్షిణలు చేస్తూ ప్రధానంగా ఒకటే మంత్రం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇలా అన్నమాట. ఇలా ఒక వీలు కుదిరితే 11 సార్లు, 5 సార్లు లేదా 21 సార్లు లేదా 51 సార్లు లేదా 101 సారి కూడా చెప్తూ ఉండాలి. మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేస్తూ అది చదువుతూ ఉండాలి. అది చేశాక పక్కనే ఒక దీపం వెలిగించి మీ మనసులో ఏదైతే సమస్య పడుతూ ఉన్నారో, ఏదైతే కష్టాలు, నష్టాలు మీరు పడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటి గురించి ఆ చెట్టుని ఒక దైవ రూపంలో మీరు కొలుస్తూ, నేను ఈ సమస్యలో, ఈ ఆపదలో ఉన్నాను. నాకు ఈ సమస్య పూర్తిగా దీంట్లోంచి బయటపడాలి అంటూనో, లేదా నాకు ఈ ఉద్యోగం రావాలి. నేను ఎప్పటినుంచో కలగంటున్న నాకు ఈ ఉద్యోగం రావాలి. లేదా ప్రత్యేకంగా నాకు ఈ ధన రూపంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి. ఈ అప్పులు తొలగిపోవాలి. లేదా నాకు రావాల్సిన ధనం నాకు చేతికి రావాలి. అంతేకాకుండా ప్రత్యేకంగా కొందరికి వ్యాపారం ముందుకు వెళ్ళడం కోసం గావచ్చు. కొందరికి ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఆరోగ్యంలో ఎప్పుడో దీర్ఘకాలికంగా మీరు బాధపడుతూ, ఎప్పటినుంచో సమస్యలు ఎదుర్కొంటూ, ఎప్పటినుంచో బాధపడుతున్నటువంటి వ్యక్తులు వెళ్లి మీ బాధలు చెప్పుకొని, మీ ఆరోగ్య సమస్యలు చెప్పుకొని, ఒక మనిషితో చెప్పినట్లుగా మీరు ఆ యొక్క చెట్టుకి అశ్వత్థామ చెట్టుకి దాన్నే పీపుల్ ట్రీ అంటారు. దానికి మీరు చెప్పుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అక్కడ ఉండే ఆ చెట్టు దగ్గర ఉండేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మీ యొక్క రాశి తులారాశి, మీ యొక్క చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ఏవైతే నక్షత్రాలున్నాయో, ఏవైతే ఈ యొక్క రాశి ఉందో, ఆ రాశి వారిని తప్పకుండా అది ఆకర్షించి ప్రత్యేకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. మరి మిగతా వాళ్ళు గూడా చేసుకోవచ్చా అంటే తప్పకుండా మిగతా రాశుల వారు కూడా వెళ్లి పూజ చేసుకోవచ్చు. కానీ మీకు ప్రత్యేకమైన ఫలితాలనేవి కలుగుతాయి కాబట్టి తప్పకుండా దాన్నెప్పుడూ కూడా ఆలస్యం చేయకుండా మనకి ఈ పని జరగాలనే ఒక నిండు సంకల్పంతో మనకి ఈ విషయంలో మంచి జరగాలి. మనకి ఈ పని జరగాలి అనే ఒక సంకల్పంతో నిండుగా మీరు అడుగు ముందుకేసినట్లయితే ఆ దైవ అనుకూలం వల్ల ఈ యొక్క శక్తి వలన మీకు కూడా మంచి జరుగుతుందని నిండు మనసుతో ఆశిస్తున్నాము. మరి మా వీడియో మీకు ఖచ్చితంగా చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాము. కాబట్టి మీకు ఖచ్చితంగా ఇది నచ్చినట్లయితే, మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చూసిందే కాకుండా మీ తులారాశి స్నేహితునికి కూడా తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా మేము చెప్పిన పరిహారం పాటించి చూడండి. ఈ 4 రోజుల్లో మీ యొక్క గ్రహస్థితి వల్ల
మీకు అన్ని పనులు కూడా ప్రత్యేకంగా ఒక్కోటొక్కోటి ముందుకొచ్చే అవకాశం చాలా నిండుగా ఉంటుంది. ధన్యవాదాలు తెలుపుతున్నాం మరొకసారి. స్వస్తి.